విశాఖపట్నం నుంచి నేను కోయంబత్తూర్ ట్రైన్ ఎక్కాను. ట్రైన్లోంచి బయలుదేరాను. కాసేపట్లో కోయంబత్తూర్ వచ్చేస్తుంది. ఇది కోయంబత్తూర్ జంక్షన్. ఈ కోయంబత్తూర్ జంక్షన్ దిగాక ఇది రైల్వే స్టేషన్ అన్నమాట. ఇందులో 8 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కోయంబత్తూర్ జంక్షన్లో. నేను వచ్చిన ట్రైన్ ఇదే, హజరత్ నిజాముద్దీన్ టు కోయంబత్తూర్ జంక్షన్. చూస్తున్నారా, ఇదే. అయితే ఈ కోయంబత్తూర్ జంక్షన్కి 8 ప్లాట్ఫామ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఫ్లైఓవర్స్ లేవు. మీరు కన్ఫ్యూజ్ అవుతారు, చూసుకోండి. ఈ టైప్ ఆఫ్ పద్ధతిలో నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం. ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలన్నా, సెకండ్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలన్నా, థర్డ్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలన్నా కూడా సబ్వే అంటే అండర్ గ్రౌండ్ ద్వారా వెళ్ళాలన్నమాట. ఆ బోర్డ్స్, ఆ గైడ్లైన్స్ ఫాలో అవుతూ నేను వచ్చింది 5th ప్లాట్ఫామ్లోకి వచ్చాను. అక్కడి నుంచి కిందకు వచ్చి ఈ సబ్వే ద్వారా ప్లాట్ఫామ్ నెంబర్ 1A వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అన్నా కూడా బ్రాడ్గేజ్ లైన్ దగ్గరికి వస్తాం, అంటే సిటీలోకి రాము. అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1A. సో ఆ ఏ వైపు వెళ్తే మనకి సిటీ ఉన్న ప్లాట్ఫామ్లోకి చేరుకుంటాం అన్నమాట. సో నేను అలా బయటకు వచ్చాక కోయంబత్తూర్ జంక్షన్ ఇది ఇలా వచ్చిందనమాట. కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, తెలియని వాళ్ళు మాత్రం ఇది నోట్అవుట్ చేసుకోండి. బయటకు వచ్చాక ఇలాగ జనాలు అంతా ఉంటారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1A ద్వారా బయటకు వస్తే ఆపోజిట్గా చాలా హోటల్స్ ఉన్నాయి. అన్ని బడ్జెట్లో ఉన్నాయి, హై రేంజ్ హోటల్స్ కూడా ఉన్నాయి. సో నాకు అనుకూలమైన హోటల్ నేను గూగుల్లో సెర్చ్ చేస్తే ఏపీ హోటల్ అన్నట్టు కనిపించింది. 1800 పర్ డే ఛార్జ్ చేస్తున్నారు. 1800 ఏసీ రూము, బాగానే ఉంది. యాంబియన్స్ అంతా అన్నిటికి మించి ఇది డైరెక్ట్గా స్టేషన్కి ఆపోజిట్ లోపలికి కొంచెం వస్తే దగ్గరలో, అంటే మన టూరిజం స్పాట్లకి వెళ్ళాలనుకున్న, చేయాలనుకున్న ఇది మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. బయటికి వెళ్ళడానికి వెంటనే, అంటే క్యాబ్ అది రెడీగా అవ్వడానికి. ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్నాను నేను రూమ్. నా రూమ్ నెంబర్ 210. సో ఇంకా రూమ్ అది చూపించాల్సినంత టైం నాకు అవ్వలేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా రోజులుగా సౌత్ ఫుడ్కి దూరం అవడం వల్ల వెంటనే బయటకు వచ్చి వేడివేడిగా ఏదైనా టిఫిన్ చేద్దామని అనుకుంటే దగ్గరలో ఒక రెస్టారెంట్ కనిపించింది. ఆ రెస్టారెంట్కి వెళ్ళి నాకు ఇష్టమైనటువంటి దోశలు, ఇడ్లీలు, ఈ వడలు ఇవన్నీ ఆర్డర్ చేశాను. అవి వచ్చాక దాని గురించి వెయిటింగ్. ముందే చేద్దాం, వచ్చేసాయి. ఇదిగో ఇడ్లీ, వడ. సో మంచి యాంబియన్స్ బాగానే ఉంది దగ్గరలోని. ఫస్ట్ ఇది ఫినిష్ చేసాం. ఇది చూస్తున్నారా, గోలీ సోడాలు మనం ఎప్పుడో మర్చిపోయాం, బట్ తమిళలో ఇంకా వాటిని గుర్తుంచుకొని వాటిని వాడకంలో పెట్టారంటే కొంచెం మోడర్నైజ్ చేశారు డిఫరెంట్ ఫ్లేవర్స్తో. సో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుంటున్నాను ఫస్ట్. అది అయిపోయాక వేడి కాఫీ కూడా. మరి కాఫీ కూడా తమిళనాడులో ఫేమస్ కదా. బయలుదేరుతున్నాను. ఇప్పుడే కార్ బుక్ చేశాను. నా హోటల్కి కిందకు వచ్చి ఫోన్ చేశాడు. నేను బయలుదేరుతున్నాను. ఫస్ట్గా నేను దర్శించుకుంటుంది ఏంటంటే శారదాంబ టెంపుల్. ఈ కోయంబత్తూర్లో ఈ శారదాంబ టెంపుల్ ఎంత ఫేమస్ అంటే, ఇక్కడికి వచ్చి ఎవరైనా దంపతులు దండం పెట్టుకుంటే వాళ్ళకి, అంటే సొంత ఇల్లు కళ ఏదైనా అది నెరవేరుతుందని ఇక్కడ వాళ్ళు చెప్తుంటారు. సో బాగా ఫేమస్ అంట. సో మేము ఎలాగ వచ్చాము, పైగా ఫేమస్ కదా, ఏంటి చూద్దామని వచ్చాం. ఈ రెగ్యులర్గా అదే ఎప్పటిలాగే లోపల ఫోటో, వీడియోగ్రఫీ అలౌడ్ లేదు. ఆయన నేను కొంత ట్రై చేసి చూపించడానికి చూశాను. శారదాంబ టెంపుల్ అయిపోయిన తర్వాత వెంటనే కులియపుల గణేష్ మందిర్ అని ఉంది. ఇదేంటంటే వినాయకుడి విగ్రహం, 30 అడుగుల నల్ల రాతి విగ్రహంతో, తెల్ల కొమ్ములతోటి వినాయకుడి విగ్రహం. సేమ్ ప్రాబ్లం ఇక్కడ కూడా వీడియో చేయడానికి లేదు, ఫోటోలు తీయడానికి లేదు. రోడ్డు మీద నుంచి నేను తీసాను, అదే మీకు చూపిస్తున్నాను. ఆ గుడి ప్రాంగణం బయట వారు తల్లి విగ్రహం ఉంటే ఆ తల్లి విగ్రహాన్ని మీకు వీడియో చేస్తున్నాను. చూస్తున్నారా, కొంచెం క్లోజప్ చేశాను. అదే వినాయకుడు 30 అడుగులు, చాలా బాగుంది. కానీ మరి దగ్గరికి వెళ్ళడానికి లేదు. నేను ఇంకా కెమెరా ఫోన్ చూస్తుండగానే వాళ్ళు నన్ను బయట ఆపేశారనమాట. ఇది ఇక్కడ ఆ గుడి ప్రాంగణంలో తీశాను. ఈ టెంపుల్స్ అని చూడడానికి మనకి గూగుల్ మంచి ట్రావెల్స్ని మీరే సెలెక్ట్ చేసుకోండి, మీకు తెలిసినది. ఇకపోతే జీడి నాయుడు అంటే గోపాలస్వామి నాయుడు, తెలుగు ఆయన పేరు మీద కార్ మ్యూజియం ఉంది. పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించక వెళ్ళలేదు అది. ఆ తర్వాత నేను డైరెక్ట్గా కొనియమ్మన్ టెంపుల్ అని కోయంబత్తూర్లో బాగా ఫేమస్. ఆవిడ పేరు మీద ఈ నగరానికి ఆ ఊరు వచ్చింది. అంటే కోవన్ అని చెప్పి ఒక తమిళ రాజు ఉన్నాడు, అతని కోయంబత్తూరు నగరాన్ని నిర్మించాడంట. అందుచేత ఈ కోయంబత్తూర్కి ఆ పేరు వచ్చింది. ఇంకా పాతకాలంలో ఒకప్పుడు కొంగునాడు అని పిలిచేవారు ఈ కోయంబత్తూర్ని.
అందుకే ఆ ట్రైన్ పేరు కూడా కొంగు ఎక్స్ప్రెస్ అని ఉంది. ఇది కొనియమ్మన్ టెంపుల్. ఇక్కడ ఒక విచిత్ర ఆచారం ఏంటంటే, ఈ తల్లికి ఉప్పుని, అంటే తెల్లుప్పు, రాళ్ళుప్పు మన చిన్నప్పుడు అమ్మేవారు, ఇప్పుడు దొరకట్లేదు, కానీ తమిళనాడులో ఇంకా దొరుకుతుంది. ఆ ఉప్పుని నైవేద్యంగా ఇలా చేస్తారంట. అవి మనసులో కోరికలు ఉంటే తీరుతాయంట. అక్కడి నుంచి నేను తిన్నగా పేరూరు పట్టీశ్వరి టెంపుల్, అంటే గొప్ప శివలింగం. పట్టీశ్వరి అంటే ఈశ్వరుడు గుడి. ఇవన్నీ ట్రావెల్స్ అనమాట. ఆ గుడి దర్శించడానికి వచ్చిన వాళ్ళందరూ వెహికల్ పార్కింగ్ ఇక్కడే చేస్తారు. సో మేము కూడా అక్కడ పార్క్ చేసాం. సేమ్ లోపలికి కెమెరా ఫొటోస్ అలౌడ్ లేదు. బయట నుంచి నేను కొంతవరకు ట్రై చేసి చూపిస్తున్నాను. ఆ ప్రాంగణం నుంచి ఆ లోపలికి వెళ్తే గర్భగుడి వస్తుందన్నమాట. ఇవన్నీ వెహికల్స్ పార్కింగ్ బయట. ఆ సీలింగ్ అది చూస్తున్నారా, ఆ నటరాజుడి పెయింటింగ్ అది వేసింది. ఈ లోపలికి వెళ్ళాలి. మరి కెమెరా బయటే, ఫోన్ బయటే పెట్టేసి లోపలికి వెళ్ళాం. మరొక విషయం మీకు చెప్పాలి. కోయంబత్తూర్ అంటే కేవలం గుడ్లకు మాత్రం ఫేమస్ కాదండి. ఇక్కడ చాలా పెద్ద మోటార్ పంప్ సెట్ తయారీ మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్, అలాగే వెట్ గ్రైండర్స్ తయారీ చేసేవి కూడా ఉన్నాయి. ఇంకా చాలా టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇక్కడ కోయంబత్తూర్లో ఫస్ట్ మొదలయ్యాయి అంట. చాలా ఫేమస్, అంటే కాటన్ వస్త్రాలకి బాగా ఫేమస్. ఏదైనా షాపింగ్ కావాలన్నా చేసుకోవచ్చు. ఈ గుడి దగ్గరలోనే టౌన్ హాల్ షాపింగ్ అని ఒకటి ఉంది. సో ఆ గుడి లోపలికి దర్శనం అయిపోయింది. తెలిసేది కదా, వీడియో తీయడం కావలేదు. ఆ తర్వాత తిన్నగా మేము మరుదుమలై, ఇక్కడ అదొక ఫేమస్ టెంపుల్, శివుడి గుడి. 2 భారీ కొండల మధ్య మరుదుమలై విగ్రహం, అదే ఆ గుడి ఉంది. అక్కడికి బయలుదేరుతున్నాను. మరి చూడాలి. ఇటు 2 వైపుల చెట్లు, కొలను, నదులు ఇవన్నీ కనిపిస్తున్నాయి. చాలా చల్లని వాతావరణం, చాలా చక్కగా ఉంది. ఇప్పుడు ఆ గుడి కూడా చాలా అందంగా ఉంటుంది. మరి దారి మధ్యలో కొంచెం దాహం అనిపిస్తే, ఎప్పుడు ఈ పచ్చరంగు కొబ్బరి బొండలు మనం తాగే ఉంటాం కదా, అందుకే ఈ ఆరెంజ్ కలర్లో ఉన్న, నారింజ రంగులో ఉన్న కొబ్బరి బొండని టేస్ట్ చేశాను. చాలా అద్భుతంగా టేస్టీగా ఉంది, మంచి రుచిగా కూడా ఉంది ఆ నీళ్ళు. అలాగే లోపల కొబ్బరి కూడా తిన్నాను, అది బాగానే ఉంది. ఇంకా బయలుదేరాను. అయితే బయలుదేరిన తర్వాత నాకు కొంత దూరం వెళ్ళాక టర్నింగ్లన్నీ చేసుకుని ఎంత కష్టపడి కొండకి ఆల్మోస్ట్ సగం దూరం వెళ్ళాక ఒక చిన్న బ్యాడ్ న్యూస్. అదేంటంటే, నేను వెళ్ళిన రోజు, ఆ రోజు తమిళ వాళ్ళకి ఏదో న్యూ ఇయర్ అంట. ఆ న్యూ ఇయర్ కావడం వల్ల విపరీతమైన రద్దీ, 2 కిలోమీటర్ల వరకు వెహికల్స్ అన్నీ పార్క్ చేస్తున్నాయి. ఇంకా అది చూసే అయ్యే పనిలా లేదని చెప్పేసి బయట నుంచి దండం పెట్టుకుని బయలుదేరుతున్నాను. ఇంక ఇప్పుడు ఇక్కడి నుంచి వెలయగిరి టెంపుల్ అనేది ఒకటి ఉంది. ఆ వెళ్ళే దారిలో ఈ చెట్లు, ఈ ఆహ్లాదకరమైన ప్రదేశం అంతా నాకు కనిపించింది అనమాట. చూస్తున్నారా ఇదంతా? సో వెళ్ళేటప్పుడు నాకు ఇవన్నీ కనిపించిన వీడియో చేశాను. ఇదే వెలయగిరి మాత గుడి. ఇక్కడ గుడి కంటే ఎక్కువ కోతులు భయం ఎక్కువగా ఉంది. చాలా రకరకాల కోతులు, నల్లవి ఉన్నాయి, ఎర్రవి ఉన్నాయి, మీదకు వచ్చేస్తున్నాయి. అసలు వెళ్ళాలా వద్దు అనిపించింది. బట్ అయినా మరి కార్ అయితే బుక్ చేసుకుని ఫుల్ డబ్బులు ఇవ్వాలి అడిగి, మనం చూసినా చూడకపోయినా 3000 రూపీస్ బుక్ చేసుకున్నాం. వెహికల్ డ్రైవర్ని కూడా మీరంతటి మీరు మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎవరికైనా రికమెండ్ చేద్దామన్నా, వీళ్ళు బాగున్నారని వీడియోలో చెప్దామంటే, రేపు పొద్దున్న మీరు వచ్చినప్పుడు వాళ్ళు మీతో ఎలా బిహేవ్ చేస్తారో, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో మనకు తెలీదు. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే పలానా వీడియో చూసి దానివల్ల మనం బుక్ చేస్తాం, ఇవన్నీ వస్తాయని నేను జనరల్గా ఎవరిని ప్రమోట్ చేయను. మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకుని గూగుల్లో వెళ్ళిపోవడమే బెస్ట్. ఇది కూడా అంతేనండి, లాక్ చేస్తుంది. అంటే గుడి టైమింగ్ అయిపోయిందని నేను కటకటాల యువతల వైపు నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను. మీరు చూస్తున్నారా? ఇది కూడా మంచి పచ్చని కొండల మధ్య ఉంది గుడి. ప్రాబ్లం ఏంటంటే, గుడికి ఆ రోజు లాక్ వేసి ఉంది. మరొక విషయం ఏంటంటే, ఒక లాక్ ఇప్పిస్తున్నా కూడా ప్రాబ్లమే. ఎందుకంటే వీడియో ఉండదు, కెమెరా తీయనివ్వరు. అయినా బయట కొన్ని అవి కూడా, ఇప్పుడు ఏదైతే ముఖ్యమైన విగ్రహం ఉంటుందో వాటితో పాటు నిర్మించిన విగ్రహాలే కదా ఇవి కూడా. అందుకే వీటికి కూడా ప్రాముఖ్యత ఇచ్చి నేను వీటిని వీడియో తీశాను. వీటిని దర్శించుకున్న మనశ్శాంతి కలుగుతుంది, నాకు మీకు కలుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇది ఆ గుడి ప్రాంగణంలో ఉన్న కొన్ని విగ్రహాల సమూహం. ఇది మీరు చూస్తున్నారా? ఆ బయట తీశాను కొన్ని. అంటే చూస్తున్నారు కోతులు చూడండి, చిన్నపిల్లల మీద, పెద్దవాళ్ళ మీద, అందరి మీద తిరగబడుతున్నాయి. అరుస్తుంది, గెంతుతుంది. బయట నవగ్రహాలు, శనిగ్రహాలు, విగ్రహాలు ఇవన్నీ బాగుంది చాలా. అంటే ఒకటి ఏదైనా కొంచెం
నవంబర్, డిసెంబర్, జనవరిలో వెళ్తే మంచిది. ఎందుకంటే సౌత్లో ఎండాకాలం తిరగలేం మనం, చాలా చాలా వేడిగా ఉంటుంది అన్నమాట. ఈ బయట చిన్న చిన్న షాపింగ్స్ అంటే గుడిమి చూడడానికి వచ్చిన పర్యాటకులకి ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు. మరి వీటి మీద వాళ్ళ జీవితాల వాళ్ళ బతుకుతెరు అది ఉంటుందన్నమాట. మనకు కావాల్సినవన్నీ ఇష్టపడితే మనం కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళచ్చు. కుంకుమ, అది దీపాలకు పెట్టే నూనె, ఈ ఆకులు, ఈ పువ్వులు, ఈ సామాన్లు అంటే మనం పూజ చేయించుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. అక్కడి నుంచి ఈ ధ్యానలింగేశ్వర స్వామి అంటే పెద్ద లింగం అండి, యోగా సెంటర్ ఇది, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కూడా ఏంటంటే మొత్తం కెమెరాస్, మొబైల్స్ అన్నీ కూడా ముందుగా డిపాజిట్ చేసామన్నారు. ఇది మరి చెప్పలేము ఒకవేళ అంటే మనకి వచ్చి చూడాల్సిందే. మరొక గొప్ప విషయం ఏంటంటే ఎంతమంది జనం వచ్చినా కూడా వాళ్ళందరికీ అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి మరి ఇక్కడ ఈ ఈషా ఫౌండేషన్ అంటారంట, వాళ్ళు ఆ భోజన వసతి అది కల్పిస్తున్నారు. ఇక్కడ గోశాల కూడా ఉంది, చూస్తున్నారా, ఈ ఆవులు అవి ఉన్నాయి ఇక్కడ. ముందుకెళ్తే ఆ టాయిలెట్స్ ఇంకా అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి, అన్నీ రీజనబుల్ రేటుగా ఉన్నాయి. అలాగే ఆహారం కూడా చాలా స్వచ్ఛంగా బాగున్నాయి, అంటే కల్తీ లేకుండా రేట్లు కూడా పద్ధతిగా ఉన్నాయి. సో నేను లోపలికి వెళ్ళినాము, అక్కడ చూసాం, అంత పద్ధతిగా ఉంది. నాకు ఇష్టమైనటువంటి రెగ్యులర్గా వెజ్ ఫ్రైడ్ రైస్, ఇంకొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసుకున్నాను. ఇది మెనూ చూడండి, మీకు అక్కడ రేట్స్ మీకు కొంత ఐడియా ఉంటుంది. చూస్తున్నారా, ఇడ్లీ, టీ, కాఫీలు అన్నీ దొరుకుతున్నాయి. జనాలు ఉన్నారు కానీ మనకి టేబుల్ దొరుకుతుంది అనమాట. అంటే వెంటనే ఫాస్ట్గా క్లీనింగ్ ఉంది, వెంటనే సర్వీస్ కూడా ఉంది, కిచెన్ అంతా కూడా బాగుంది, బాగానే ఉంది. నేను వెళ్ళిన రోజు ఫ్రైడే అండి, బహుశా ఒక వీకెండ్లో ఇంకా టఫ్గా ఉంటుందేమో తెలీదు. మిక్స్డ్ నూడిల్స్, వెజ్ ఫ్రైడ్ రైస్, బిస్మిల్లా బాత్, అదే సాంబార్ రైస్ అంటాం కదా, ఈ 3 మంచి టేస్టీగా బాగానే ఉంది. ఫుడ్ అయిపోయిన తర్వాత చక్కగా స్వీట్స్ కూడా తిందామని స్వీట్ స్టాల్ పక్కనే ఉంది. ఇవి కూడా ఒరిజినల్ గీతో చేశారు, రేట్లు అన్నీ బాగున్నాయి. అదొక 1/2 కేజీ, ఇదొక 1 కేజీ తీసుకున్నాను. అదేనండి క్యారెట్ హల్వా ఇది తీసుకున్నాను, డ్రై ఫ్రూట్ లడ్డు. బాగా తిని ఎరగడానికి ఏం చేయాలో తెలియక, అంటే ఇక టూరిజం పర్పస్ వచ్చాం కనుక వాకబుల్ డిస్టెన్స్ లేదు, ధ్యానలింగేశ్వర స్వామి శివలింగానికి దగ్గర వాకబుల్ డిస్టెన్సే. బట్ మనం వెహికల్ ఉంది కనుక వెహికల్ నుంచి వచ్చేస్తూ వీడియో తీస్తున్నాను. ఆ ధ్యానలింగేశ్వర స్వామి గురించి చెప్పడం మర్చిపోయిన, లోపల మంచి సూర్యకుండ, చంద్రకుండ అని మంచి జలపాతాలు ఉన్నాయి. అంటే ఆ స్నానం చేస్తే చాలా బాగుంటుంది, వెళ్ళాలి. మరి వీడియోలో అవ్వదు కానీ అది ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇలా చూడండి, ఈ చూస్తున్నారా ఈ కొండల మధ్య, ఇక్కడ ఇంకా ఇటువంటి హోటల్స్, కన్స్ట్రక్షన్స్ మొదలెట్లేదు. ఇవన్నీ మొదలవ్వకముందే మనం ఈ శివుడిని దర్శించుకుంటే మంచిదని. దేవదేవుడు, మహాదేవుడు శివుడు, ప్రపంచంలోనే 120 అడుగులు ఎత్తు కలిగిన బస్ట్ సైజ్. అంటే బస్ట్ సైజ్ అంటే చెస్ట్ పైన ఉన్నటువంటి భాగాన్ని బస్ట్ సైజ్ అంటారు. ఇంత పెద్ద విగ్రహం ప్రపంచంలో ఇది ఒక్కటే ఉంది. అదిగో చూడండి, అన్ని యాంగిల్స్లో మీకోసం చూపిస్తున్నాను. అదిగో శివుడు, అదిగో నెత్తి మీద చంద్రిక, నుదుటి మీదేమో అదేంటిది విభూది, మెడలోని అతని శివుడి మెడలోని రుద్రాక్షమాల ఉందండి. ఆ రుద్రాక్షమాల అంటే లాస్ట్ ఇయర్ కొన్ని లక్షల రుద్రాక్షలు భక్తులు తెస్తే, ఆ భక్తులు తెచ్చిన రుద్రాక్షలన్నింటినీ కలిపి అది ఒకటి పెద్ద రుద్రాక్షమాల చేశారంట. అసలు అది ఎంత కష్టమైన పని అంటే అసలు వర్ణాతీతం. ఆ శివుడి మెడలో ఉంది కదా, అది పెద్ద రుద్రాక్షమాల. అది ఫస్ట్ నేను అదేదో తాడు కావాలనుకున్నాను, కాదు, లక్షల రుద్రాక్షల సమ్మేళనంతో చేసినటువంటి హారం. ఆ విగ్రహానికి ఎదుట మరొక చిన్న ప్రాంగణంలో చేసి అక్కడ పూజలే జరిపిస్తారు. మీరు కూడా ఏమైనా పూజలే చేయించాలనుకుంటే వచ్చి అక్కడ మనకు ఒక మోస్తరు రుసుము చెల్లిస్తూ మనకు ఒక టోకెన్ ఇస్తారు, అక్కడ పూజలు కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు, వీళ్ళంతా పర్యాటకులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. నేను అక్కడ చూసిన చాలామంది ఫారినర్స్ కూడా హిందూ మతంలో కలిసిపోయారండి. అక్కడ వాళ్ళందరూ శివుడిని పూజిస్తున్నారు. అన్ని యాంగిల్స్లో శివుడిని కవర్ చేశానండి. లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా తీశాను గ్రౌండ్ వరకు, మళ్ళీ అదే శివుడిని ఆ జటాయు నుంచి ఇలా కవర్ చేస్తూ వెనకాల నుంచి తీశాను అనమాట. మరి శివుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? త్రిశూలం. ఆ త్రిశూలాలతో శివుడికి మొత్తం ఒక ప్రహారీలాగా
అవి ఎలాగంటే మీకు చూపిస్తాను చూడండి. ఆ కింద ఉన్నాయి అవన్నీ త్రిశూలాలు. ఆ త్రిశూలాలు ఇలాగా కవరప్ చేస్తూ వెనక భాగం నుంచి అలా ముందు వైపు, ఎందుకంటే భక్తులు కొంతమంది అధిక ఉత్సాహంతో మీదకి వచ్చేస్తారు, విగ్రహం మీదకి ఎక్కేస్తారేమోనని సంరక్షించుకోవడానికి ఈషా ఫౌండేషన్ వాళ్ళు ఇవన్నీ కట్టారనమాట. ఇది మళ్ళీ రైట్ సైడ్ నుంచి వ్యూ చూపిస్తున్నాను మీకు. చూస్తున్నారా ఎంత అద్భుతంగా ఉందో? ఇలాగ కింద నుంచి ఇలా పైకి మళ్ళీ చాలా అద్భుతంగా ఉంది. అంటే సూర్యుడు ఇంకా అది అస్తమిస్తున్న టైము, కాసేపట్లో లైట్ షో మొదలవుద్ది. లైట్ షోకి మాత్రం నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇవ్వటం లేదండి, ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మీరు వినండి. అసలు ఆ లైట్ షో వచ్చినప్పుడు అయితే సాయంత్రం 7:30కి స్టార్ట్ అవుతుంది. ఆకాశం నుంచి శివుడు వచ్చాడని కొన్నిసార్లు భయం వేస్తుందండి. మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి డైరెక్ట్ శివుడి మీద నుంచి ఆ లైట్ షో మొదలవుతుంది. అయితే ఆ లైట్ షోకి మాత్రం నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్పడం లేదు, మీరే స్వయంగా చూడండి. రెడీ, 1 2 3. When his stillness lasted for years on end, curious onlookers melted away.
uncreated, cascaded upon his unbridled wild hair. It was a vision of the Vedic yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization.